హల్లెలూయా. దేవుని నామకు మహిమ కలుగును గాక. మీకందరికీ యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభం కలుగును గాక. దేవుని వాక్యం వెళ్ళక ముందుగా మనం అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, తలలతో పాటు మన హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. మరి ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరుడు కూడి ఉంటారో, ఒక మనసుతోటి పెడతారో వారి మధ్యలో నేను ఉంటున్నాను మీరు సెలవిస్తున్నారు ప్రభా. నిశ్చయంగా మేము నమ్ముతున్నాం ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంతవరకు ప్రభా మరి పాటల ద్వారా మీరు మయం పొంది ఉన్నారని నమ్ముతూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో మీకు వాక్యము ప్రభా మేము ధ్యానించుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి మా తండ్రి హృదయమును, మా చెవులను, మా మనస్సును సమస్తం మీ వైపు తిప్పండి నాయన. మీకు వాక్యం మేము సమర్పిస్తుండగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనము నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనము నుండి మనం చదువుకుందాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడును వినగలడని చెప్పుకున్నారు. యేసు తన శిష్యులు దీని గురించి సనుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినలా ఏమందరూ? ఆత్మీయ జీవింప చేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినను. అప్పటి వరకు ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 గురిని ఏర్పరచుకుంటే లేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. దయగల మా యేసయ్య, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అల్పుడను బలహీనుడు నన్ను మీకు సిలువ చాటున వరకు చేయండి. మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మీరే ప్రభా మరి వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మా జీవితాలను బలపరచండి ప్రభా. వాక్యం ద్వారా మేము మా బ్రతుకులను జీవితాలను దిద్దుకొని సరిచేయబోటుకు ఇదే సమయం అనే ఒక గ్రహింపుతో తండ్రి మరి మేము వాక్యమును విందుము గాక. మీకు స్తోత్రాలు. మీరే నన్ను మీ స్వాధీనపరుచుకోనండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమల దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు నామములో మీకు ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. మనము 2 వారాల క్రితము మరి ఇదే అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఇదే అధ్యాయంలో నుండి ఒక మంచి వర్తమానము మరి దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రభుత్వ ద్వారా వర్తమానం మనము కొంతవరకు వినగలిగినాం. దేవునికి స్తోత్రం. వర్తమానమే మీకు అందరూ గుర్తుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఏ వర్తమానం గుర్తుందా? 3 రకముల విశ్వాసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఎంతమంది విశ్వాసులు ఉన్నారని మనం విన్నప్పుడు అంటే ఎంతమంది విశ్వాసులు? అప్పుడు 3 రకముల విశ్వాసులు. దేవునికి స్తోత్రం. ఆమేన్. 3 రకముల విశ్వాసులలో మరి విశ్వాసులు
అవిశ్వాసులు, వేషధారులు. నిజమేనా? అర్థమైందా? మూడు రకముల విశ్వాసులలో మూడు రకాల మనుషులు ఉంటారు. అంటే ప్రతి గుంపులో వాళ్ళు ఉంటారని ప్రభుత్వం దేవుని స్తోత్రం. ఎవరంటే విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. నిజమేనా? విశ్వాసులు అంటే మరి మామూలు విశ్వాసులు కాదు, కానీ వారు మరి నిజమైన అసలైన విశ్వాసులను పోగుతుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అసలైన విశ్వాసులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజమేనా? సరే ప్రియులారా, మరి ఇంతకుముందు విన్న విషయాలు నేను మీకు పూర్తిగా చెప్పడం లేదు, కానీ గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే విశ్వాసులు అంటే మనకు అర్థం కావాలి. వారు ఎవరంటే వారు లోక సంబంధులు కారు. నిజమేనా? అది మీరు పట్టుకోవాలా. ఎందుకంటే ఒక విశ్వాసి అనేవాడు లోకంలో విశ్వాసం పెట్టాడు, కానీ దేవుని ఎంత విశ్వాసం కలిగి జీవిస్తాడు. ఆమేన్. కనుక చూడండి, గమనించండి ప్రియులారా. కనుక ఎందుకంటే పోయిన వారం ఈ మంచి మాట మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వారికి లోక సంబంధమైన తెలివితేటలు వారికి ఉండవు. నిజమేనా? రిమైండ్ చేస్తున్నాను నేను. నిజమేనా? ప్రజలో లోకములో జ్ఞానం వారికి ఉండదు. లోక సంబంధంగా వారు విద్య లేని వారుగానే ఉంటారు. అయినప్పుడు కూడా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఎందుకంటే వారు విద్య లేని వారుగానే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బైబిల్లో దేవుడు పిలిచిన వారందరూ కూడా, దేవుడు ఎన్నుకున్న వారందరూ కూడా దాదాపు చదువు లేని వారే. నిజమేనా? ఎందుకంటే ఈ చదువు లేని వారిని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే వారే దేవుని మాట వింటారు. చదువు కలిగిన వారికి అనేక రకాల ఆలోచనలు వస్తాయి కదా. అందుకనే దేవుడు ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది ఎవరినంటే ఎవరైతే ఆయనకు లోబడతారో వారిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి విశ్వాసుల గురించి మనం కొంతవరకు ధ్యానం చేశాం. 3 రకాల విశ్వాసుల గురించి కొంతమందిని మనము ధ్యానించాం. గుర్తుందా? హల్లెలూయా. ఆ కొంతమందిలో పేతురు ఉన్నాడు. తర్వాత ఎవరు ఉన్నారు? పేతురు తర్వాత నోవహు ఉన్నాడు. ఆమేన్. తర్వాత దానియేలు. నిజమేనా? దానియేలు ఉన్నారు. దానియేలు వరకు మనం ధ్యానించినట్టుగా గుర్తుందా మీకు? అంటే తర్వాత దానియేలు దగ్గర మనం ఆగిపోయినాం. మీరు పాత మెసేజ్ కనుక విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. దాని కంటిన్యూషన్లో మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. దానియేలు తర్వాత విశ్వాసులలో కొంతమందిని మనము ఇక్కడ మరి ధ్యానిస్తాం. ఎందుకంటే చాలామంది విశ్వాసులు బైబిల్ అందరూ మనం తీసుకురావట్లేదు, కానీ కొంతమందిని మాత్రం మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు తర్వాత ఒక మంచి విశ్వాసిగా దావీదు ఉన్నాడు బైబిల్లో. దేవుని స్తోత్రం. ఎందుకంటే దావీదు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దావీదు దేవుని హృదయానుసారం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దావీదట ఆధునిక సంఘముతో ఎప్పుడు కూడా చేతులు కలపలేదు. విన్నారా? గమనించండి. మనము ఇంతకుముందు విన్న అవిశ్వాసులు ఎవరు కూడా ఆధునిక లోకంతో లేకపోతే ఆధునిక సంఘాలతో ఎప్పుడు కూడా వారికి సంబంధం లేదు. వారు కేవలం దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఆమేన్. అపోస్తలులు కూడా ఆ విధంగానే చేశారు. అపోస్తలులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలులు అంటే యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న శిష్యులు. నిజమేనా? వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అందుకనే పేతురు ఏమంటాడు, ఒక సందర్భంలో అంటాడు కదా ఆయన, అయ్యా మరి మీరు కూడా వెళ్ళిపోతున్నారంటే ఆయన ఏమంటాడు, అయ్యా మేమెక్కడికి వెళ్తాం? నిజమేనా? మీరే నిత్యజీవు మాటలు గలవారు, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతామని ఆయన అంటాడు. నిజమేనా? ఆ మాట మనం చదువుకున్న వాక్యంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా. అయితే చూడండి, దావీదుకి దేవుడు ఏ జ్ఞానం ఇచ్చాడంటే దేవుని జ్ఞానంతో దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనకు తెలుసు, ఎందుకంటే యెషయి ప్రవక్త కదా, సమూయేలు ప్రవక్త, యెషయి కుమారులు వీళ్ళు. నిజమేనా? యెషయి కుమారులు సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు అభిషేకము
దేవుడు చేయమన్నాడు. సమయంలో వచ్చినప్పుడు ఎంతమంది కుమారులను అందరు కుమారులను కూడా చూపించిన తర్వాత ఇతను కాదు అని చెప్పబడింది. లాస్ట్కి ఒక ఆయన వస్తాడు, ఆయనే దావీదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అది ఎందుకు దావీదును దేవుడు ఎన్నుకున్నాడంటే దావీదు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. ఆమేన్. దేవుని ఏర్పాట్లు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. చూడండి, ఎందుకంటే దావీదు ఏం పని చేస్తాడో మనకు తెలుసు. ఆయన ఎడారిలో గొర్రెలు కాస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? గొర్రెలు కాస్తూ ఉంటాడు దావీదు. చూడండి, గమనించండి. అయితే ఎడారిలో గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఏమొస్తాయి? సింహాలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి. మరి ఎందుకంటే ఇవి వచ్చి ఏం చేస్తాయి? గొర్రెలను తింటాయి, లేకపోతే చంపుతాయి, తినేస్తాయి. కానీ మరి దావీదు దగ్గర ఉన్నది ఏదో ఆయుధం లేదు. ఒక ఆయుధం ఉన్నది, ఒకటే ఆయుధం ఉన్నది. ఆయన చేతిలో ఉన్నది ఒక వడిసెల మాత్రమే ఉంది. ఆమేన్, వింటున్నారా? ఆ ఎడారిలో చూడండి, మరి వడిసెలతోటి దావీదు అక్కడ ఉన్నాడు. ఏదో వచ్చినా కానీ దాంతో వాటిని ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఎందుకంటే దావీదుకి దేవుడిచ్చిన ఆయుధము ఒక ఒడిసెల మాత్రమే. అర్థమవుతుందా? ఒడిసెల గురించి నేను ఇంతకుముందు చెప్పాను. ఒడిసెలు అంటే ఏముంటుంది? అందులో రాయి ఉంటుంది. రాయి అంటే దేని గుర్తు? రాయి అంటే దేవుని వాక్యం. అది నిజమేనా? ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడుతున్నాడు ఆయన. బండ అంటే రాయి కదా, నిజమేనా? హల్లెలూయా. చూడండి, అందుకనే ఆయన అంటాడు, దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు, మనకు తెలుసు బైబిల్లో కదా. ఆయన అరణ్యంలో ఉండి మన కీర్తనలు రాసుకుని కీర్తనలు పాడుతుండేవాడు. ఒకవైపు గొర్రెలు కాస్తున్నాడు, ఇంకొక వైపు ఏం చేస్తున్నాడు? కీర్తనలు రాస్తున్నాడు. కీర్తనలు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు రాస్తూ. అర్థమవుతుందా? చూడండి, దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు నిజంగా కీర్తనలు పాడతాడు. పాటలు పాడితే ఒక సంతోషం ఉంటుంది. దేవుని స్తోత్రం. మన కుటుంబాల్లో కూడా రోజు మనం పాటలు పాడుతూ ఉండాలా, దేవుని ధ్యానిస్తూ ఉండాలా. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు 42వ కీర్తనలు ఏమంటుంటే ఆయన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేనికోసం తృష్ణ కొనుస్తున్నది? ఆయన మాటల కోసము, ఆయన వాక్యము కోసము తృష్ణ కొనుస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, నువ్వు తెలుసు. తర్వాత దావీదు చూడండి, అన్నిటినీ, సింహాన్ని, తర్వాత ఇంకేమొచ్చినాయి? అరణ్యంలోకి, లేకపోతే ఎడారిలోకి తోడేలు వచ్చింది. తర్వాత ఇంకేమొచ్చింది? ఎలుగుబంటి. ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని అతను ఏం చేస్తున్నాడు? చీల్చేసినాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నప్పుడు మరి దావీదుకు ఇజ్రాయేల్ సంగతి తెలిసింది కదా. ఒకసారి గొర్రెలు కాస్తున్నప్పుడు, నిజమేనా? అక్కడ ఇజ్రాయెల్ దేశం, అక్కడ ఆ దేశంలో ఎట్లున్నదంటే ఇజ్రాయేల్ అందరూ కూడా ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇజ్రాయేల్ అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఫిలిష్తీయుల తరపున ఎవరు వస్తున్నారు? యుద్ధం జరిగించడానికి, యుద్ధంలో యుద్ధరంగం నిలబడడానికి గొల్యాతు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడు గొల్యాతును ఎదిరించాలంటే అందరూ భయపడుతున్నారు. రాజు మొదలుకొని అక్కడ ఉన్న సేనాధిపతులు, ప్రజలు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. కానీ చిన్న పిల్లవాడు ఎవరు? దావీదుకు దాదాపు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలే ఉంటాయి. హల్లెలూయా. కానీ దావీదు ఆయన అక్కడికి వచ్చి సమాచారం అందించాడు. రాజుకు చెప్పాడు, నేను యుద్ధరంగానికి వెళ్తాను. కానీ అది అక్కడ సౌలు రాజు పరిపాలిస్తున్నాడు. సౌలు రాజు ఏమన్నాడు? వద్దు అన్నాడు. ఎందుకంటే ఆయన ఆజానుబాహుడు. ఎవరు? గోలియాతు ఆజానుబాహుడు. ఆయనతో నువ్వు యుద్ధం చేయలేవు, మేమే భయపడిపోతున్నాం. ఇన్ని ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నీకు ఆయుధాలు ధరిస్తాం సరే అని ఒప్పుకున్నా కానీ నాకు ఏ ఆయుధాలు వద్దంటాడు ఆయన. ఎవరు? దావీదు. నాకు ఏ ఆయుధాలు వద్దు,
నేను యెహోవా నామమున యుద్ధరంగంకి వెళ్తున్నట్టాడు ఆయన. ఆమేన్. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు, నిజమేనా? ఫిలిష్తీయుల తరపున వచ్చిన వాడు గోలియాత్, నిజమేనా? కనుక మరి అటువంటి వాడు చిటికలో నేను నాశనం చేస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుని పేరట నేను యుద్ధరంగానికి నేను వెళ్తున్నాను, నేను చేయగలుగుతాను, దేవుడు నాకు తోడు ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా సౌలు రాజుకు చెప్పాడు. ఎవరు? దావీదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దావీదు గురించి మనము బైబిల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే మన సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాసులు అనే సబ్జెక్టు. అయితే చాలా బ్రీఫ్గా నేను మీతో చెప్తున్నాను. మరి దావీదు గురించి చాలా విషయాలు ఉంటాయి, అంటే చాలా ముఖ్యమైన విషయాలు మాత్రం మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ యుద్ధరంగంలో చివరికి ఏమైంది? గోలియాతును ఓడించాడు, గోలియాతును చంపాడు. నిజమేనా? హల్లెలూయా. అంటే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? ఎవరిచ్చారు? యుద్ధము యెహోవాదే అని బైబిల్లో ఉంటుంది. చూడండి, యుద్ధ రంగంలోకి వెళ్తున్నాడంటే ఎవరు ముందుకు రాలేదు అక్కడ. మరి ఈ చిన్న పిల్లవాడు అక్కడ ముందుకు రాగలిగినాడంటే అతనికి విశ్వాసం ఉంది. దేవుడు నాలో నాతో ఉన్నాడు. ఎందుకంటే ఇంతమంది అనుభవం ఉన్నది. ఎక్కడ అనుభవం ఉన్నది? గొర్రెలు కాస్తున్నప్పుడు, అక్కడికి తోడలు వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వాటితో ఫైటింగ్ చేశాడు, వాటిని చీల్చాడు, వాటిని చంపాడు. నిజమేనా? ఆ శక్తి దేవుడిచ్చాడు అనే నమ్మకం ఆయనకు ఉన్నది. అప్పుడు చేసిన ఆ కార్యాన్ని దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు అనే నమ్మకం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు ఎవరు? ఎవరు? దావీదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, యేసుక్రీస్తు నామం బలమైన దుర్గము. నిజమేనా? నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. ఎక్కడది? యేసుక్రీస్తు నామం అని. దేవుని స్తోత్రం. రక్షణ, సురక్షితం అనేది మనకి ఎక్కడుందంటే యేసుక్రీస్తులోనే ఉన్నది. యేసుక్రీస్తులో మనం ఉంటే ఆయన మనల్ని కాపాడుకుంటాడు. ఆ పెద్ద యుద్ధ రంగం పెద్దగా ఎంతమంది ఉన్నా కానీ, సైన్యం ఎంత ఉన్నా కానీ, యుద్ధం మాత్రం చేసేది, యుద్ధంలో తోడుగా ఉండేది యెహోవాయే. అక్కడ చూడండి, మరి ఒక విశ్వాసం కలిగిన వాడు కనుక దావీదు, దేవుడు గోలియాతును గోలియాతును అంతా కూడా సైన్యాన్ని ఓడిపోయింది, భయపడ్డారు అందరూ కూడా చిన్నపిల్లలను చూసి. రాజు మెచ్చుకున్నాడు, ఇజ్రాయెల్ రాజు. ఎవరైనా? సౌలు రాజు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక చూడండి పిల్లారా, కనుక అంత గొప్పగా దావీదును దేవుడు వాడుకున్నాడు అంటే కేవలము దేవుని యందు విశ్వాసం కలిగిన వాడుగా దావీదు జీవించాడు. అందుకనే దేవుని హృదయానుసారి, దేవుని ఆలోచనలు అవన్నీ కూడా దావీదు ఎరిగి ఉన్నాడు. మీకు తెలుసా, దావీదు ఒక ప్రవక్త. కొన్ని వాక్యాలు రాస్తాడు ఆయన, మీరు చదివినట్లయితే. నా దేవా నన్నేలా విడిచితివి. నిజమేనా? ఈ కీర్తన రాసి దావీదే. అంటే అది ఎలా రాస్తున్నాడంటే అది ఎవరి మాట? అది యేసుక్రీస్తుకు సంబంధించిన మాట. అది నా దేవా నీవేళ నన్ను విడిచితేనే మాట ఎప్పుడు అన్నాడు ఆయన? యేసుప్రభువు వారు శిలువ మీద అన్నాడు మాట. నిజమేనా? హల్లెలూయా. ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదు. అంటే జరగబోయే సంగతి కూడా దావీదుకు తెలుసు. ప్రవక్తలు ఎప్పుడు కూడా జరగబోయే విషయాలు చెప్తారు. నిజమేనా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు విశ్వాసుల గుంపులో పేతురు, తర్వాత నోవహు, తర్వాత దానియేలు. నిజమేనా? ఇప్పుడు ఎవరు వచ్చారు? దావీదు. 3 రకాల విశ్వాసులలో నెక్స్ట్ తర్వాత మనము అబ్రహాము గురించి మనం ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము బలమైన విశ్వాసి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో లేనిది
ఉన్నదని నమ్మినవాడు. నిజమేనా? ఆయనకు సంతానం లేనప్పుడు ఉన్నదని నమ్మాడు. దేవుడు చెప్పాడు కనుక నమ్మాడు. ఆమేన్. అది బైబిల్కి సాదృశ్యం కదా. దేవుని వాక్యం అనేది మాట్లాడుతుంది. ఏమని? విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవాటికి రుజువు అన్నాడు ఆయన. అదే ఎవరు కలిగి ఉన్నారు? అబ్రహాం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని అబ్రహాం జీవితంలో దేవుడు ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? నీవున్న ప్రదేశము నుండి నీవు ఏదైతే కలిగి ఉన్నావో దాని నుండి పూర్తిగా బయటికి వచ్చేయమని చెప్పాడు ఆయన. అంటే వేరుగమ్మని చెప్పాడు. అర్థమైందా? ఈ మాట మీకు అర్థమైందా? చూడండి, గమనించండి. అందుకని ఇక్కడ దేవుని భౌతిక మాట అంటారు. చూడండి, ఆ మాట మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, అవిశ్వాసుల నుండి పూర్తిగా నువ్వు విశ్వాసగా జీవించాలంటే అవిశ్వాసుల నుండి, లోకం నుండి పూర్తిగా నువ్వు వేరు కావాలి. నీ బంధువుల నుండి వేరు కావాలి. దేవుడు ఎప్పుడు కూడా వేరు కావాలని కోరుతున్నాడు. ఈ మాట మీకు అర్థమైందా? అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రి అయినప్పుడు మనము విశ్వాసులమైతే, అబ్రహాము మరి దేవుడు ఏది చెప్పినాడో దాన్ని నెరవేర్చాడు. ఆయన బయటికి రమ్మంటే బయటకు వచ్చాడు. మరి మనం కూడా అదే చేయాలి కదా. మనము ఎక్కడి నుంచి రావాలి? వేరుగా జీవించాలి కదా. మాకు మంచి బంధువులు ఉన్నారండి, మాకు చాలా క్లోజ్ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు, మా ఫ్రెండ్స్, అవి మనం చెప్పుకుంటాంలే. కానీ బైబిల్ వేరు, వాక్యం వేరు, విశ్వాసం వేరు. కానీ మనం ఏం కలిగి ఉండాలి? లోకంలో ఉన్న వారి నుంచి మనం వేరు కావాలా. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా చూడండి వేరుపాటునే కోరుతాడు. ఆయన వేరుగా ఉండేదే కోరుతాడు దేవుడు. నిజమేనా? చీకటిని వెలుగు రెండు ఎందుకు దేవుడు వేరు చేశాడు? విశ్వాసిని అవిశ్వాసికి ఎందుకు వేరు చేశాడు? పొత్తు లేదన్నాడు ఆయన. నిజమేనా? నువ్వు లోకంలో జీవించినప్పుడు కూడా లోకంతో సంబంధం లేని వానిగానే జీవించాలా. అందుకే ఆ మాట బైబిల్ లేదా? మీరు లోకంలో ఉంటారు కానీ లోకం వారు కారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. విశ్వాసం ఏం చేస్తుందంటే లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకంలో నుండి నేను వేరుగా జీవింపజేస్తుంది. అది మనకు కావాలా. లోకంలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు వేరుగా జీవించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. మీరు వేరుగా జీవిస్తున్నారా? దేవుని బిడ్డలారా, వాక్యం మీరు వింటున్నారు. మనం విశ్వాసులం. నిజమేనా? విశ్వాసులా? మీరు విశ్వాసులైతే ఏం చేయాలా? దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట ఈ దినాన్ని మనతో చెప్తున్నాడు ఆయన. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా చూడండి వేరుపాటును కోరుతున్నాడు, వేరుగా జీవించమని మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. ఎందుకంటే వేరుగా జీవించమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది అని మనం అర్థం చేసుకోవాలా. చూడండి, అబ్రహాం జీవితంలో దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా సందేహించలేదు. గమనించండి, ఎప్పుడు సందేహించలేదు. ఒక విశ్వాసికి సందేహం రావద్దు. జరుగుతుందండి అనేది సందేహం, అది అనుమానం. దేవుని మాటను నమ్మనప్పుడు నీకు అనుమానం వస్తుంది, కానీ నమ్మిన వానికి అనుమానాలు రావు. అర్థమవుతుందా? అబ్రహాం తన జీవితంలో చూడండి ఆయన ఏం చేశాడంటే దేవుని వాగ్దాన విషయంలో ఎప్పుడూ సందేహించలేదు. ఆమేన్. వినబడుతుందా? వినబడితే విశ్వాసమైతే ఆమె అని చెప్తావు. ఎన్నడూ సందేహించలేదట. హల్లెలూయా. నీవు కూడా దేవుని వాక్యమును ఎప్పుడు సందేహించవద్దు. ఇది జరుగుతుందా జరగదా అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే అది అవిశ్వాసం అవుతుంది. నువ్వు అవిశ్వాసివి కాదు, నువ్వేమై ఉన్నావు? విశ్వాసమై ఉన్నావు. బైబిల్ ఏం చెప్తున్నది? నువ్వు విశ్వాసమైతే ఏదైనా జరగని దాని జరిగిందని నమ్మాలా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం మాట ఎట్లా ప్రార్థన చేయాలి? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏది అడుగుతున్నావో అంత కూడా పొంది ఉన్నామని నమ్మాలి. అబ్రహాం అదే చేశాడండి. అన్న విశ్వాసి. దేవుని స్తోత్రం. చూడండి, అది అసాధ్యమైన కార్యం లోకరీతిగా, కానీ దేవుడు దాన్ని జరిగిస్తానన్నాడు ఆయన. నిజమేనా?
నీ మాట దేవుడు ఏది చెప్తాడో అది తప్పకుండా జరిగి తీరుతుంది. అది నువ్వు నమ్మాలా. నమ్మిన వాడు విశ్వాసి. నమ్మి నిలబడాలా. అబ్రహాం నిలబడ్డాడు. ఎన్ని సంవత్సరాల వరకు నిలబడ్డాడు మనకు తెలుసు, 25 సంవత్సరాలు. నిజమేనా? ఎవరేమన్నా పర్వాలేదు, లోకం ఏమన్నా పర్వాలేదు, ఎవరేమన్నా పర్వాలేదు, దేవుని మాట మీద నమ్మకం కలిగి ఉండాలా. అందుకని ఇక్కడ ఏమన్నారంటే ప్రవక్త చూడండి, అబ్రహాము దేవుని వాగ్దాన విషయంలో ఎన్నడూ సందేహించలేదు. దేవునితో మాట్లాడితే అది నీతో మాట్లాడినట్టుగా నీకు అర్థమైతే నీకు ఎప్పుడు సందేహించవద్దు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నువ్వు నమ్మేది ఎట్లా ఉంటుందంటే లోకానికి వింతగా కనబడుతుంది. నువ్వు విశ్వాసిగా జీవించినప్పుడు లోకములో నువ్వు వింతగా కనబడతావు, వింత మనిషిగా కనబడతావు. అర్థమైందా? ఏంటంటే వీళ్ళేదో జరగంది నమ్ముతున్నారు, కనబడతలేదు వీళ్ళు నమ్ముతున్నారు అని వాళ్ళు అనాలా. అప్పుడు మీ విశ్వాసం అనేది వారికి కనిపించాలా. మీరు విశ్వాసులుగా అక్కడ కనబడతారండి. చూపెట్టాలి మీ విశ్వాసాన్ని. అబ్రహాం చూపెట్టలేదా? విశ్వాసం దాచుకున్నాడా? ఏ విశ్వాసం కలిగినో క్రియల ద్వారా చూపెట్టాలి. క్రియలు లేకపోతే నీ విశ్వాసం అనేది దాచుకోవు. మృతం. మృతం అంటే డెడ్ బాడీని ఏమంటారండి? జీవం లేనివాడు, నిర్జీవి, జీవం లేదు కదా. హల్లెలూయా. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం అబ్రహాం సంతానం అనుకో అని నమ్మినప్పుడు అబ్రహాముకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలా కదా. విశ్వాసం చెప్పట్లేదా? విశ్వాసం అంటే అదే అండి, కనిపించే దాన్ని అంత విశ్వాసం అవును, కనిపించని దాన్ని నమ్ము. నీ కళ్ళకు కనిపించేది కాదు, ఈ కళ్ళకు కనిపించేది కాదు. నువ్వు నమ్మినట్లయితే అన్ని దేవుడు జరిగిస్తాడు. అసాధ్యమైన కార్యం దేవునికి సాధ్యమే. ఆమేన్. చూడండి, ఇక్కడ చూడండి ప్రియులారా, అబ్రహాము దేవుడు చెప్పిన దానిని తప్పక నెరవేర్చేదానికి ఆయన సమర్థుడు అని నమ్మాడు. వినబడింది అన్నమాట. సమర్థుడు, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మినవాడు అబ్రహాం. మీ జీవితాల్లో దేవుడు ఏదైనా నీతో మాట్లాడినప్పుడు ఆయన చేస్తాడని నమ్ముతున్నారా మీరు? తప్పకుండా చేయగలుగుతాడు, చేస్తాడు, చేశాడని నమ్మాలా. అబ్రహాం అదే నమ్మాడండి. ఆయన సమర్థుడు. లోకం ఒక రీతిగా మాట్లాడుతున్నది. ఈ వయసులో మాకు పిల్లలు, మీ పిల్లలు పుట్టరు అందరూ చెప్తున్నారు, కానీ ఆయన సమర్థుడు, ఆయన కార్యం జరిగించేవాడు ఆయన అని నమ్మకం కలిగి ఉన్నాడు అబ్రహాం. ఆమేన్. చూడండి, అందుకనే దేవుడు తాను చేస్తానని ఏ మాటైతే చెప్పాడో ఆ మాట తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన బైబిల్ చెప్పట్లేదా? వాగ్దానం ఏదైతే చేశాడో దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అది నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నిజమేనా? నమ్మకం కలిగిన వాడే విశ్వాసి. నమ్మకం లేనివాడు విశ్వాసం ఎందుకు అవుతాడు? నిజమేనా? అవునండి. విశ్వాసి అంటే నమ్ముతాడు, కార్యం చేస్తాడు, లేనిది ఉన్నట్టు నమ్ముతాడు. ఆమేన్. చూడండి, ఒక విశ్వాసి దేవుని వాక్యముని గురిగా పెట్టుకునొచ్చు. వాక్యము వాగ్దానము చేసిన దాన్ని, దేవుడు ఏం వాగ్దానం చేసినా దాన్ని తప్పకుండా పొందుకుంటాడు. అర్థమైంది మాట. ఒక విశ్వాసి దేవుని వాక్యముని గురిగా పెట్టుకోవాలా. మీకు తెలుసా, జీవితంలో ఒక గోల్ మనకు ఉండాలా, ఒక గురి ఉండాలా. నువ్వు దేవుని ఎందుకు నమ్ముతున్నావు అంటే వట్టిగా నమ్ముతున్నాను, వట్టిగా నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. దేవుని గట్టిగా నువ్వు నమ్మాలా. ఒక గురి నీకు ఉండాలా. నేను నా ప్రభువు నేను నమ్ముతున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, జీవితాన్ని మార్చుకున్నాను, నిజమైన వాక్యాన్ని నేను నమ్మాను, ఇవన్నీ నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నీకు గోల్ కావాలా కదా. ఏది దేవుడు నీతో మాట్లాడాడో అది నువ్వు అర్థం చేసుకుని మాట ప్రకారంగా జీవించాలా. ఆమేన్. చూడండి, అటువంటిప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు అంటే తప్పకుండా నీ పట్ల దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఆ వాగ్దానం నువ్వు పొందుకోగలుగుతావు.
ఆమేన్. చూడండి, అర్థమవుతుందా? ఒక అవిశ్వాసిగా మనం ఉండొద్దు. విశ్వాసాల గురించి మనం ధ్యానిస్తున్నాం. అర్థమైందా? ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. మనకు తెలుసు 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఇవ్వలేదా? నిజమేనా? హల్లెలూయా. కానీ అబ్రహాం చూడండి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ తిరిగి బలి ఏమనగాని ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ నిజంగా దేవుడు బలి తీసుకోడు, కానీ ఆయన విశ్వాసాన్ని పరీక్ష పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక విశ్వాసికి జీవితంలో ఎప్పటికీ పరీక్షలు పెడతాడు దేవుడు. అర్థమైందా? పరీక్ష పెడతాడు. నువ్వు నిలబడతావా లేదా చూస్తాడు దేవుడు. అసలు విశ్వాసిగా జీవిస్తావా లేదా దేవుడు చూస్తాడు. అక్కడ నువ్వు నిజమైన విశ్వాసిగా ఉన్నావా లేదా తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీకు రోగం వచ్చినా, నీకు అనారోగ్యం వచ్చినా, నీకు బాధలు వచ్చినా, సమస్యలు ఉన్నా కానీ నువ్వు దేని మీద ఆధారపడి జీవించాలా? విశ్వాసం మీద ఆధారపడి జీవించు. ఎందుకంటే బైబిల్ అది మనకు చెప్తుంది, నువ్వు నమ్మితే దేవుడు కార్యం జరిగిస్తాడు. నమ్ముట నీ వలన అయితే ఏంటిది? సమస్తము సాధ్యమే. నీ నమ్మకం దగ్గరే ఉన్నదంతా కూడా. అక్కడ అవిశ్వాసం రావద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం మరొక విశ్వాసాన్ని మనం వెళ్దాం. మన విశ్వాసుల గుంపులో మరొక విశ్వాసం గురించి ధ్యానం చేద్దాం. యోబు గురించి మనం ధ్యానం చేద్దాం. యోబు గురించి మనకు చాలా తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. నిజమేనా? హల్లెలూయా. మన జీవితంలో కనుక, యోబు జీవితంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, అటువంటి శ్రమలు అంటే మన జీవితాల్లో కనుక రాలే. అవైతే మన జీవితాలు వస్తే మనం తట్టుకోగలుగుతామో లేదో. నిజమేనా? యోబు జీవితంలో చూడండి, ప్రతిదీ పరీక్షనే కదా. అయినా ఆయన నిలబడ్డాడండి. అదంతా నేను చెప్పట్లేదు, మీకు అందరికీ కూడా తెలుసు. నిజమేనా? యోబుకి ఏం తక్కువ లేదు. ఒకప్పుడైతే ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ తీసివేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సాతాను గాడు ఛాలెంజ్ చేశాడు దేవుని దగ్గర. నిజమేనా? ఏమని? ఇటువంటి భక్తుడు భూమి మీద లేడు, నీతిమంతుడు, యథార్థవర్తనుడు, నా భక్తుడు భూమి మీద ఉన్నాడని చెప్పాడు దేవుడు. కానీ సాతాను గాడు, అపవాది ఏమన్నాడు? దేవా, అన్నీ ఇచ్చావు కనుక నేను గొప్పవాడని అంటున్నావు, అని లేకుండా చేయి, నాకు అవకాశం ఇయ్యి, పర్మిషన్ ఇవ్వండి, నేను అన్నం లేకుండా చేస్తానంటే, నువ్వు ఏది లేకుండా చేసినా పర్వాలేదు, నన్ను విడిచిపెట్టాడు నా భక్తుడు అన్నాడు ఆయన. నిజమేనా? మనకు తెలుసు అక్కడి నుంచి శ్రమలు స్టార్ట్ అయినాయి కదా. ఆయన కొన్ని ఆస్తిపాస్తులు పోయినాయి. తర్వాత ఇంకేమైపోయింది? కుమార్తెలు కూడా పోయినారు. కుమార్తెలు పోయినప్పుడు యోబు ఏమన్నాడు? గుర్తుందా మాట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక విశ్వాసి ఆ మాట అంటాడా? అనగలగాలి. ఆమేన్. కానీ చూడండి ఎంత నిలబడ్డాడంటే, విశ్వాసం అంటే అక్కడ ఉన్నదండి యోబు. అందుకనే యోబు నీతిమంతుడు. చూడండి, గమనించండి ప్రియులారా. మనకు తెలుసు ఆయన కుటుంబంలో కూడా వాళ్ళు పాపంలో పడిపోతారని బలిపీఠము దగ్గర రోజు ప్రార్థన చేసేటోడు. ఎవరు? యోబు. కుటుంబ ప్రార్థన అందుకే మనకు అవసరం. ఆమేన్. ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చేసి రోజు మరి కుమార్తెలు ఏమైనా తప్పు చేస్తున్నారో ఏమో అని దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు యోబు. అర్థమవుతుందా? ఆ తల్లిదండ్రుల బాధ్యత అది కదా. చూడండి, యోబు జీవితంలో శోధనలు, శ్రమలు, తర్వాత అన్నీ కూడా వచ్చాయి. చివరికి సంఘం కూడా ఆయన దూరం చేసింది, వెలివేసిండ్రు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు చేసిన పాపంకి ఈ రోగం నీకు వచ్చిందన్నారు. వాళ్ళ పక్కన పెట్టేసి ఆయన భార్య కూడా అన్నది, అనలేదా? ఇన్ని రోగాలు వచ్చిన ఇన్ని పోయిన తర్వాత కూడా ఆస్తిపాస్తులు పోయినా, పిల్లలు పోయినారు, అంత పోయింది, ఇంకా దేవుణ్ణి పట్టుకొని దేవుడు అంటున్నావు అని అనలేదా? వాళ్ళ భార్య అన్నదా లేదా? యోబు భార్య అనలేదా? ఏమన్నది? దేవుని దూషించి
అయిపోయా, నువ్వు చనిపో. భార్య ఈ మాట అనవచ్చు ఉన్నదండి. అంటే ఇప్పుడు చూడండి, ఇట్లా జరిగినా కానీ తన విశ్వాసము నిలకడగానే ఉన్నది. ఆమేన్. చూడండి, విశ్వాసం అంటే ఎక్కడ ఉంటుందండి కదా. ఎందుకంటే యోబుకు తెలుసు, ఎందుకంటే నాకు ఎన్ని వచ్చినా దేవుడు తిరిగి రెండంతలు నాకు ఇస్తాడు. నమ్ముతున్నారా? అట్లనే ఇచ్చాడు యోబు జీవితంలో. అన్నీ కోల్పోయినాడా? చివరికి దేవుడు అన్నీ రెండు డబుల్ ఇచ్చాడు, ఎక్కువగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎన్ని కష్టాలు ఈ లోకంలో పడ్డా కానీ దేవుడు రెండింతలుగా ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్. ఆయన కోసం జీవిస్తే, ఆయన విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే శోధన అనేది మన జీవితాలు వచ్చినప్పుడు బైబిల్, దేవుని వాక్యం సెలవిస్తాం, అర్థం చేసుకోవాలా. బైబిల్ ఏం చెప్తుంది? శోధనను సహించేవాడు ధన్యుడు అన్నాడు. నిజమేనా? శోధన సహించాలంటే శోధన రావాలి అని అర్థం. రాకపోతే ఎట్లా సహిస్తాం? రావాలి కదా. నాకు బాధలు వస్తానండి, మరి బాధలు రావాలా? కష్టాలు వస్తానండి, కష్టాలు రావాలా? శోధన రావాలా? భరించడానికే. నువ్వు భరిస్తున్నావా లేదా అని దేవుని తెలవాలా. అరే, మంచి నీతి మంత్రులను చెప్పినటువంటి యోబు, దేవుడు చెప్పిన మాట సాక్ష్యం అది. అన్నీ వచ్చినా కానీ నిజంగా నిలబడ్డాడు దేవుని కోసం. ఎవరేమన్నా కానీ కదా, బంధువులు ఏమన్నా కానీ, బంధువులు దూరం అయిపోయినారు యోబు జీవితంలో. దేవుని, మీకు తెలుసా, నిజంగా నువ్వు దేవుని కొరకు జీవిస్తే నీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ మేళ దూరం అయిపోతారు. మీ బంధువులు దూరం అయిపోతారు, నీ స్నేహితులు దూరం అయిపోతారు, కావలసిన నీ జిగిరి ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళు దూరం అయిపోతారు. ఎవరు క్లోజ్ వాళ్ళందరూ దూరం అయిపోతారు. నువ్వు ఒరిజినల్గా దేవుని కోసం నేను అసలైన విశ్వాసంగా జీవిస్తే. నిజమేనా? అసలైన విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను. అదే చెప్పాడు, అసలైన విశ్వాసం వీళ్ళు, నకిలీ విశ్వాసులు కాదు. ఆమేన్. అర్థమవుతుందా? లాస్ట్ ఒక మాట అంటే నా విమోచకుడు సజీవుడు కదా, ఆ మాట అంటాడు. ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు, అంత్య దినమున నేను ఆయనను చూస్తానంటాడు ఆయన. నిజమేనా? చూడండి, అంటే ఎంత విశ్వాసం ఉండాలి ఆ మాట అనాలంటే. నిజమేనా? అందుకనే మనుషుల సాక్ష్యం కాదు, యోబు జీవితంలో దేవుడే సాక్ష్యం చెప్పాడు. మీకు తెలుసా, మన జీవితాల్లో మనము దేవుడు నమ్మడం కాదు కానీ దేవుడు మనల్ని నమ్మే రీతిగా మనం జీవించాలా. యోబును దేవుడు నమ్మాడు కనుక సాక్ష్యం చెప్పాడు. నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావో మనుషులు నమ్ముతున్నారో లేదో అది పక్కన పెట్టేసి, కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడో ఆలోచించు. దేవుడు నిన్ను నమ్మినప్పుడే నీకు కష్టాలు వస్తాయి. నా కోసం నిలబడతాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నిందలు వచ్చినా, ఏదొచ్చినా నా కోసం భూమి మీద నిలబడతాడు. ఎందుకంటే అతను నా భక్తుడు, అతను నీతిమంతుడు, నాకు నిలబడినవాడు అని చెప్పే సాక్ష్యము నీ కూడా రావాలి, మనకందరికీ రావాలా. అర్థమవుతుందా? అంతేగాని లోకంలో వీళ్ళు చెప్పినట్టు చేసుడు, వాళ్ళు చెప్పినట్టు చేసుడు, లోకంలో కలిసి జీవించుడు, ఇదంతా కాదు. అది విశ్వాసం కాదు. అది వేరుగా అమ్మలేదా? అబ్రహాంతో చెప్పలేదా దేవుడు, నువ్వు వేరుగా జీవిస్తూ బయటికి వచ్చేసాయి అని చెప్పలేదా? చెప్పినాడా లేదా? హల్లెలూయా. అది మనం చేయాలండి. దేవుని స్తోత్రం. చూడండి, గమనించండి పిల్లరా, మరి యోబు జీవితంలో నిజంగా దేవుడు ఎప్పుడు కూడా యోబును విడిచిపెట్టలేదు, యోబు దేవుని విడిచిపెట్టలేదు. అది సంబంధం దేవునికి మనకి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడు చూస్తాడు. మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదని, కానీ దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం నిలబడతామా లేదా దేవుడు చూస్తాడండి. తట్టుకుంటామా లేదా చూస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అతడు విశ్వాసిగానే జీవించాడు కనుకనే ఈ దినాన మనం యోబు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. చూడండి, యోబు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి కదా. అట్లాగే ఇంకో విశ్వాసం గురించి మనం ధ్యానం చేద్దాం. యోసేపు ఉన్నాడు బైబిల్లో. యోసేపు గురించి కూడా మనకు తెలుసు కదా. యోసేపుకు అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములు అందరూ కూడా యోసేపు ద్వేషిస్తూ ఉండేవారు కదా. ఆ స్టోరీ మీకు అందరికీ కూడా తెలుసు. హల్లెలూయా. కానీ చూడండి, యోసేపు చాలా వేరుగా కనబడతాడు. అర్థమైందా? వేరుగా కనబడేదే కావాలి మనకి, వేరుగా జీవించేదే కావాలా. అన్నదమ్ములు కావచ్చు, లోకరీతి కావచ్చు, కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు వేరుగా జీవిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకంటే యోసేపు దేవుని ఏర్పాటులో ఉన్నాడు, అందుకనే ఆయన వేరుగా జీవించాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే నువ్వు కూడా వేరుగానే జీవిస్తావు, దేవుని కోసం నిలబడతావు. ఆమేన్. చూడండి, మరి యోసేపు స్థానాన్ని వారి అన్నదమ్ములు తీసుకోలేరు. అర్థమవుతుందా? దేవుడు ఏ స్థానం యోసేపుకి ఇచ్చాడో ఆ స్థానములో ఉండి దేవుణ్ణి మహిమపరిచాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే దేవుని బిడ్డలారా, స్థానాల గురించి ఒక మాట మనం అర్థం చేసుకోవాలా. నువ్వు కాపరి అయితే కాపరి స్థానంలో ఉండు, ఒక సువార్థికుడు అయితే సువార్థికుడి స్థానంలోనే ఉండు. తర్వాత సంఘంలో సంఘ పెద్దవైతే సంఘ పెద్ద స్థానంలోనే ఉండు, డీకెన్ అయితే డీకెన్ స్థానంలో ఉండు, గృహిణివైతే గృహిణి స్థానంలో ఉండు. అర్థమవుతుందా? నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఆ స్థానంలో ఉండి దేవుని మహిమ తీసుకురా. అర్థమవుతుందా? ఏ స్థానం అయితే దేవునికి ఇచ్చాడో అక్కడి నుంచి దేవుని మహిమపరచు. దేవుని స్తోత్రం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు స్వార్థ జరిగే దానికి దేవుడు ఏం చేసినాడు? దేవుని వాక్యం ప్రకటించబడడానికి కొందరు ప్రవక్తలుగాను అపోస్తులుగాను ప్రవక్తలుగాను ఉపదేశకులుగాను సువార్థికులుగాను ఉపదేశకులుగాను తర్వాత కాపర్లుగాను 5 రకాల పరిచర్య, 5-fold మినిస్ట్రీ అంటారు దాన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే ఒకరి స్థానాన్ని ఇంకొకరు తీసుకునే దానికి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు స్వార్థ కోసం నువ్వు సమర్పించుకుంటే స్వార్థ కోసం జీవించు. ఆ స్థానం దేవునికి ఇచ్చినట్లయితే ఒక విశ్వాసమైతే విశ్వాస స్థానంలో ఉండు. ఆమేన్. సరే, ఇంతమంది ఉన్నా కానీ ఏం కలిగి దేవుడు వారికి ఇచ్చిన పనులు చేయాలి? విశ్వాసం కలిగి ఆ పనులు చేయాలా? విశ్వాసం లేకపోతే ఏ పని మనం చేయలేం కదా. ఏ స్థానాన్ని నువ్వు గుర్తించు, ఆ స్థానంలో ఉండి విశ్వాసిగా జీవించు. ఆమేన్. యోసేపు ఒక ప్రవక్త, కలలు కనేవాడు. జరగబోయే సంగతులు చెప్పాడా లేదా? అవునండి. అన్నదమ్ములకు చెప్పాడు, వాళ్ళ నాన్నగారికి చెప్పారు, నాకు ఇట్లా దర్శనం వచ్చింది, కల వచ్చింది, ఇట్లా అయింది, ఇట్లా అయిందని చెప్పాడు. అది చెప్పినట్టు జరిగినాయా లేదా? వినబడుతుందా? యోసేపు చెప్పినవి జరిగినాయా? జరిగినాయండి. అందుకే నాకు ప్రవక్త. దేవుని స్తోత్రం. వాడు ఎంత ఖచ్చితంగా జీవించాడు. యోసేపు ఖచ్చితంగా విశ్వాసంగా జీవించాడు, ఒక యథార్థంగా జీవించాడు. మీకు తెలుసా, ఒక విశ్వాసం ఎప్పుడు కూడా యథార్థంగా జీవించాలి. నువ్వు విశ్వాసి అయితే ఎలా జీవించాలి? నిజమైన విశ్వాసిగా జీవించాలి, ఒక యథార్థవంతుడిగా జీవించాలి. ఎందుకు యథార్థవంతుడిగా జీవించాలంటే నువ్వు నమ్ముకున్నవాడు యథార్థవంతుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు? యథార్థవంతుడు ఆయన. కనుక నువ్వు ఆయన నమ్మినావు కనుక అదే విశ్వాసం కలిగి ఉన్న వరకు నువ్వు యథార్థవంతుడిగా జీవించాలా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, యోసేపు జీవితం గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే విశ్వాసంలో మాత్రం తేడా రాలేదు కదా. యోసేపు అంటే వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టం. నిజమేనా? తెలుసా ఆ స్టోరీ మీకు? హల్లెలూయా. యోసేపు అంటే చాలా ఇష్టం కదండి. కనుక ఏం చేసిన అన్నదమ్ములు కలిసి లాస్ట్ యోసేపును లేకుండా చేద్దాం అనుకున్నారు. లేకుండా చేద్దామని ఎక్కడ తీసుకుపోయినారు?
ఎక్కడ పడేశారు? ఒక గుంటలో పడేశారు. నిజమేనా? గుంటలో పడేసి చావు కూడా చంపేద్దాం అనుకున్నారు. కానీ చంపేద్దాం అనుకున్నారు కానీ మరి వాళ్ళ బ్రదర్స్లలోనే అన్నదమ్ములలోనే వద్దు 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 అని ఒకళ్ళు అన్నారు. తర్వాత ఈయన ఏం చేస్తాం, లాస్ట్ అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మే సమయంలో అటువైపు ఎవరు వస్తున్నారట? ఐగుప్తు దేశానికి పోయేటువంటి వాళ్ళు వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి అమ్మేసినారు. తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో పోయిన తర్వాత ఎక్కడున్నా కానీ ఆయన విశ్వాసగానే ఉన్నాడు. మరి ఐగుప్తు దేశంలో పోయినా కానీ విశ్వాసి, ఎక్కడైనా కానీ ఏ దేశం పోయినా విశ్వాసే. దేవుడు మరి యోసేపును దీవించలేదా? ఆశీర్వదించాడు. మీకు తెలుసా, నిజంగా విశ్వాసంగా జీవిస్తే, దేవుని కోసం నిలబడితే దేవునిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనకు తెలుసు ప్రియులారా, మరి నిజంగా ఐగుప్తు పోయిన తర్వాత ఎవరైతే ఆయన గుంటలో పడేశారో వాళ్ళే ఆయన దగ్గరికి దేనికోసం వచ్చారు? ధాన్యం కోసం వచ్చారు. నిజమేనా? ఆ సమయం వచ్చింది, ఏడ్చారు. మేము ఇట్లా చేసినాము, ఒక సందర్భం ఏడ్చారు. ఎందుకంటే రాజు స్థానము దేవుడు ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. అసలు ఆయన కోరుకున్నాడా యోసేపు? ఆయనకు రాజు స్థానం కావాలని కోరుకున్నాడా? కోరుకోలేదండి, దేవుడిచ్చాడు. నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడు, జీవించు, దేవుని ఉన్నత స్థానం తీసుకుపోతాడు. అవునండి. దావీదు ఎక్కడున్నాడండి? గొర్రెల కాపరి. కానీ దావీదు ఎక్కడ తీసుకుపోయాడు? దేవుడు రాజసింహాసనం మీద కూర్చొని పెట్టాడు. అది విశ్వాస స్థానం. అది విశ్వాసంలో నమ్మకంగా జీవిస్తే దేవుడు నువ్వు ఏది కోల్పోయినావు దానికి ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సాయంకాలం చూడండి, విశ్వాసులు అంటే జీవించారు. బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ దినాన మనం విశ్వాసులు మనము జీవిస్తున్నామని మనం అనుకుంటున్నాం. నువ్వు ఎంతవరకు విశ్వాసంగా జీవిస్తున్నావు? అయ్యా బైబిల్, కొంతమంది అంటారు కదా, బైబిల్లో వేరండి, ఆ కాలాలు వేరు. మరి నువ్వే కాలంలో జీవిస్తున్నావు? బైబిల్లో నమ్మిన దేవుడు వేరే దేవుడు, వారు నమ్మిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడే కదా. అవునండి, వాళ్ళు వేరు, ఆ దినాలు వేరు. ఆ దినాల కంటే భయంకర దినాలు ఇవి. ఇంకా నువ్వు ఎక్కువ దేవుని నమ్మాలా? ఎందుకంటే చెడ్డ దినాలు, భయంకరమైన దినాలు. కానీ విశ్వాసికి మంచి దినాలు ఇవి, అవిశ్వాసికి భయంకరమైన దినాలు ఇవి. ఎందుకంటే వాక్యము అనేది ఈ కాలంలోనే బయలుపరచబడింది. మరుగు చేయబడిన వాక్యం అంతా ఏ కాలంలో బయలుపరచబడింది? చివరి కాలంలోనే బయలుపరచబడింది. చివరి కాలంలో ఎవరికి బయలుపరిచాడు? ఆయన విశ్వాసులకు మాత్రమే, నిజమైన విశ్వాసికి మాత్రమే బయలుపరచబడుతుంది. ఏర్పాట్లో ఉన్న వారికి మాత్రమే. నిజమైన విశ్వాసులు, అసలైన విశ్వాసులు, అది వారు కలిగి ఉంటారు, వాక్యం కలిగి ఉంటారు. విశ్వాసి దేంతో జీవిస్తాడు? నీతిమంతుడు దేని ద్వారా జీవిస్తాడు? విశ్వాస మూలంగా జీవిస్తాడు. చూడండి, విశ్వాసం అండి. దేని ఎందు విశ్వాసం? వాక్యం ఎందు. మనుషులు నోట మాత్రమే కాదు, కానీ దేవుని నోట వచ్చేది ఏంటిది? వాక్యం కదా. ఆమేన్. దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట వచ్చి మాటనే బలమైంది, అదే శక్తివంతమైంది. చూడండి, ఆ మాటతో జీవిస్తారు. అట్లా జీవించారు విశ్వాసులు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఈ సాయంకాలము ప్రియులారా గమనించండి. మరొక విశ్వాసాన్ని మనం చూద్దాం, ధ్యానం చేద్దాం. సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీని గురించి మనం ఆలోచించినట్లయితే ఆమె జీవితం అంతా చాలా, అంటే దేవుని బిడ్డగా జీవించే జీవితము లేనట్టుగా కనబడుతుంది కదా చూస్తే. ఆ దినాలు ఎట్లున్నారు? అందరూ కూడా బోధకులు, తర్వాత మందిరాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆమెను ద్వేషించారు. నిజమేనా? ఆమె ఎట్లా జీవించిందంటే ఒక వేశ్య కదా. హల్లెలూయా. కానీ ఆమె లోపల దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. అందుకే నేను పోతున్నాడు,
బావి నొదనున్న స్త్రీ, ఆ సమరయ స్త్రీ ఆయన విశ్వసించింది. అంతే కదా, చెప్పలేదా? ఆ సంభాషణ తర్వాత ఏమన్నారు? ఆ బావి దగ్గర యేసుప్రభువు వారు ఆమెతో సంభాషిస్తున్నారు. ఆ సంభాషిస్తున్నప్పుడు ఆయన మాట్లాడతాడు, నీ పెనిమిట్లను పిలుచుకురా అంటాడు. నిజమేనా? హల్లెలూయా. 5 పెనిమిట్లు అంటాడు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే మామూలు మనుషులు చెప్పరు. ఆమెకు తెలుసు ఈ మాటలన్నీ బయట తీసుకొస్తున్నాడు, జీవితం అంతా బయటకు తీసుకొస్తున్నాడు కనుక ఈయన మామూలు మనిషి కాదు, మెస్సీ అయితే ఈయనే కావాలా. మరి అక్కడ బోధకులు నమ్మలే ఆయన్ని, అక్కడ శాస్త్రులు పరిచయాలు నమ్మలే, మంచి మంచి పెద్ద పెద్ద మతాధిపతులు నమ్మలేదు. కానీ ఈ సమరయ స్త్రీ ఆయనను మెస్సీగా విశ్వసించింది. అందుకని విశ్వాసం కలిగినటువంటి ఆమె. అర్థమైందా? ఇప్పుడు మీరు గమనించండి పిల్లరా, ఇప్పుడు పెద్ద పెద్ద బోధకులు బైబిల్లో విశ్వాసులుగా జీవించినట్టుగా లేదు. కానీ ఈమె వేశ్య, ఈ దినాన మనం ఆమె ధ్యానిస్తున్నాం మనం. ఎందుకని మెస్సియాగా గుర్తించింది. చూడండి, ఆ కాలంలో అసలు బోధకులు గుర్తించలేదు, యేసుప్రభువును గుర్తించకనే సిలువ దగ్గర తీసుకుపోయారు కదా. చూడండి, దేవుని బిడ్డలారా, గమనించండి పిల్లరా. ఎందుకంటే మనకు తెలుసు, అటు విశ్వాసము కలిగినటువంటి మెస్సియా గుర్తించింది, విశ్వాసిగా నిలబడి. తర్వాత ఏమైంది? ఆ విశ్వాసము ఎప్పుడైతే ద్వారా విశ్వాసం కలిగి ఆమె మార్చబడిందో, మెస్సియాగా గుర్తించిందో, వెంటనే ఏం చేసింది? ఆమె ఆ ఊరిలోకి వెళ్ళిపోయింది. ఊరి లోపలికి వెళ్ళిపోయి, ఓ ఈయన మెస్సియా, రండి నమ్మండి అని చెప్పబోయింది. సాక్ష్యం చెప్పింది. నిజమే కదా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒక వేశ్య అందరికి వాక్యం చెప్తుంది, కానీ ఆమె మాట ఫస్ట్ వేశ్య మాకు చెప్పడం అనుకున్నారు. కానీ చెప్పింది, మెస్సియాను నేను నమ్మాను, రండి, గో ఈయన వచ్చాడు, ఈయన మెస్సియా కదా. అందరికీ స్వార్థ ప్రకటించింది. మార్చబడిన తర్వాత, మెస్సియాను గుర్తించిన తర్వాత, మీకు తెలుసా, మీరు వాక్యాన్ని గుర్తించారు, ఈ కాలపు వర్తమాన్ని గుర్తించారు. మీరు ఎంతమందికి వాక్యాన్ని ప్రకటించారు? చెప్పండి, ఎవరికైనా ప్రకటించారు వాక్యాన్ని? ఆ సమరయ స్త్రీ ప్రకటించింది ఊర్లో. ఆ ఊర్లో పోయి దేవుని వాక్యాన్ని ప్రకటించింది. ఆమె చదువు లేదు, మరి మీకు బాగా చదవచ్చు కదా, మీకు వాక్యం తెలుసు కదా. ఎంతమంది ప్రకటించారు మీరు? మనం ఎంతమంది ప్రకటిస్తున్నాం? ఒక వ్యక్తి నీ ద్వారా రక్షించబడాలా? రక్షించబడ్డా? నీ ద్వారా రక్షించబడాలి. విశ్వాసిగా మార్చబడాలా. అది చేసింది కార్యం. ఎవరు? సమరయ స్త్రీ. ఆమేన్. దేవుని బిడ్డలు అర్థమవుతుందా? ఒక విశ్వాసిగా నిలబడింది చరిత్రలో. ఈ దినాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం, సమరయ స్త్రీని ధ్యానిస్తూ ఉన్నాం. ఆమేన్. చూడండి, నీవు చేయవలసిన పని దేవుడు నీకేమిచ్చాడో వింటున్నారా? అది నువ్వేం చేయాలా? నిరుత్సాహపడకుండా ఆ పని కొనసాగించాలి. అర్థమైందా ఈ మాట? నీవు చేయవలసిన పని దేవుడు నీకేమిచ్చాడో ఆ పని నువ్వు ఎట్లా చేయాలట? ఉత్సాహంతో చేయాలా. అర్థం కాలే? హల్లెలూయా. సంతోషంగా చేయాలా, గునుక్కుండా సనుక్కుండా చేసేది కాదు. ఉత్సాహంగా నిరుత్సాహంతో చేయకూడదు అన్నాడు ఆయన. ఆమేన్. దేవుడికి సంఘములు ఏమైనా పని ఇచ్చాడు అనుకోండి, ఎట్లా చేయాలి? ఉత్సాహంగా చేయాలా. నిన్ను దేవుడు చూస్తాడు, నువ్వు చేస్తున్నావా లేదా. మనుషులను పక్కన పెట్టేసి ఎప్పుడు చేస్తావు తెలుసా? విశ్వాసమైతేనే ఆ కార్యం చేస్తావు. అవునండి, విశ్వాసమైతేనే దేవుడు చెప్పిన ఆ కార్యాన్ని నువ్వు చేస్తావు. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ సాయంకాలం చూడండి, తర్వాత
భర్తిమై ఉన్నాడు మనకు తెలుసు. ఆ గుడ్డివాని కళ్ళు తెరిపించేవాడు యేసు ప్రభు. బైబిల్లో లేదా? గుడ్డి వాళ్ళని కళ్ళు తెరిపించాడా లేదా? దేవుని స్తోత్రం. అయితే గుడ్డివాడు కనుక యేసు ప్రభు వస్తున్నాడని సంగతి విన్నాడు. చాలామంది ఉంటారు కదా, చాలామంది ఉంటే ఇంకా కేకలు బాగా వేస్తున్నాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడు కేకలు వేస్తున్నాడు. వాళ్ళు ఇంకా వద్దు అంటే ఇంకెక్కువ కేకలు వేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎక్కువ వద్ద చేస్తూ అంటే మరి ఇంకా ఎక్కువ పిలుస్తూ ఉన్నాడు దావీదు కుమారుడు అని. మనకు నోరే రాదు దేవుని స్తోత్రం చెప్పేదానికి. ఆమేన్. వచ్చిందా నోరు ఇప్పుడన్నా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? దావీదు కుమారుడు నన్ను కరుణించుమని కేకలిస్తున్నాడు. కానీ నిజంగా ఎంత విశ్వాసం ఉందో వాళ్ళ దగ్గరికే దేవుడు వస్తాడు. చూడండి, విశ్వాసం కలిగిన వారి దగ్గరికి దేవుడు తెలుసు ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో. నిజమేనా? అర్థమైందా మీకు? అవునండి. అవిశ్వాసం దగ్గర దేవుడు ఎందుకు వస్తాడండి? రాడు. ఎవరితో విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాడు. ఆ గుడ్డివాని కళ్ళు తెరిపించాడు దేవుడు. ఆమేన్. నిజమేనా? రక్తస్రావపు రోగి ఉన్నది, ఆమెకు విశ్వాసియే. గుడి భర్తమే విశ్వాసియే, రక్తస్రావపు రోగి. విశ్వాసము కలిగినది కనుకనే ఎడిదిరిగి ఆమె ఏమనుకున్నదట? పిల్లరా గమనించండి. ఆమె ఏమనుకున్నట? తన హృదయంలో ఉన్నట ఇట్లా అనుకున్నదట. ఏమనుకున్నదట? ఆయన వస్త్రపు చెంగును నేను తాకితే నేను బాగుపడతాను అనే గొప్ప నమ్మకం కలిగి ఉన్నది. ఎవరు? రక్తస్రావపు రోగి. ఆమేన్. ఎవరు? రక్తస్రావం అంటే మీకు తెలుసు కదండి, బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నది. ఆ రోగం, అది పెద్ద రోగం అట. కనుక ఇది తగ్గాలంటే ఇక్కడ పోవాలా? డాక్టర్లతోటి పని కాలే, మందులు చాలా వాడిందట, ఇక్కడ బాగా కాలే. చివరికి ఒకరి ద్వారానే బాగా అవుతుంది. ఆయన ఎవరంటే మన ప్రభువు యేసుక్రీస్తే. ఆమె లాస్ట్కి ఏమనుకుని డిసైడ్ చేసుకున్నది, ఇక నేను ఎడితిరిగి ఆయన దగ్గరికి పోయే అర్హత నాకు లేకపోయినా పర్వాలేదు, ఆయన చూసేదానికి అర్హత లేకపోయినా పర్వాలేదు, కానీ నన్ను అందరూ పోనీకపోయినా నేను మాత్రము ఏంటిది? ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలు. ఆమేన్. హల్లెలూయా. నేను బాగైతాను నమ్మకం కలిగి ఉన్నది. ఎట్లా తెలిసింది మరి? విశ్వాసం అది కదా. పోకముందే తాకితే నేను బాగైతానమ్మ, ఎంత గొప్ప నమ్మకం అండి అది కదా. అందుకని యేసుప్రభువు వారు అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అవునండి, ఎంత విశ్వాసం నీకు ఉన్నదో దానితో నువ్వు స్వస్థపరచబడతావు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ విశ్వాసమే నిన్ను రక్షించను. ఒక ప్రభావము, యేసు ప్రభువులోంచి ప్రభావం, ఒక శక్తి. ఆ శక్తి ఎక్కడ పోయి ఎవరి దగ్గర పోయింది? రక్తస్రావపు రోగి దగ్గరికి పోయింది. అందుకనే రోగం వెంటనే బాగుపడింది. హల్లెలూయా. అంటే మరి అప్పుడు జరిగినాయండి కార్యాలు? కాదండి. మన దేవుడు మారని దేవుడు. ఆయన అప్పుడు ఉన్నవాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న దేవుడు. ఆయన ఆ శక్తి మారలేదు. స్వస్థపరచ నేరకున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. ఆయన ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీ విశ్వాసం నీ సరిగా లేదు. నువ్వు విశ్వాసం ఉన్నావా? ఉంటే ఆ విశ్వాసం చూడండి ఎట్లా ఉండాలి. నన్ను పోనిస్తారో లేదో, నన్ను అక్కడికి వెళ్ళనిస్తారో లేదో, ఇవన్నీ అవసరం లేదు. అంత దూరం నేను పోవాలా? రక్తస్రావపు రోగి అంత దూరం అంత దూరం నేను పోతే చాలా కష్టం కదండి, నాకు ఎలా పోతా నేను? ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకైతే. ప్రాంతానికి రావాలంటేనే ఒక ఆలోచన, ఇంత ఆలోచనలు వస్తాయి. చాలా దూరం పోయింది, అక్కడికి వస్తున్న సంగతి తెలిసింది. ఆ ఫలాని కాడికి యేసుప్రభువు వారు వస్తున్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. నేను ఇక్కడ వెళ్తాను. వెళ్ళాలంటే ఒక పట్టుదల కావాలా, ఒక విశ్వాసం కావాలా. హల్లెలూయా.
నమ్మకంగా రావాలా కదా. అదే నమ్మకంతో అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత బాగుపడ్డది. ఎందుకంటే వెళ్ళగలిగిందంటే కారణం ఏంటంటే విశ్వాసం కలిగి ఉన్నది. ఆమేన్. విశ్వాసం కలిగి ఉన్నది కనుకనే అక్కడ విశ్వాసం ద్వారా మాత్రమే ఆమె బాగు చేయబడింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే గురించి మనం ఆలోచించినట్లయితే పిల్లరా, మోషే కూడా విశ్వాసీ కదా, నిజమేనా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల మీద మోషే నమ్మాలా. నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తానన్నాడు దేవుడు, చెప్పలేదా? మోషే ఎక్కడికి వచ్చాడు? గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఆ పర్వతం దగ్గరికి వచ్చాడు, నిజమేనా? వచ్చినప్పుడు అక్కడ ఆయనకు దృశ్యం కనబడుతుంది. ఆ దృశ్యం ఏంటిది? ఒక మండుచున్న పొదలాగా అక్కడ కనబడుతూ ఉన్నది. ఆ పొద మాత్రం మండుతున్నది, కానీ ఆ చెట్టు ఆ పొద కాలిపోతలేదు, అందులో ఏమున్నాయో కానీ మంట మాత్రం వస్తున్నది. ఏంటి వింత కనబడ్డది కదా. కనబడినప్పుడు మోషే ఇక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా దగ్గరికి పోదాం అనుకున్నాడు, కానీ అక్కడ స్వరం మాట్లాడింది. స్వరం ఏం మాట్లాడింది? మోషే మోషే నీ చెప్పులు విడిచి లోపలికి రమ్మన్నాడు ఆయన. ఇది పరిశుద్ధమైన స్థలము. వచ్చిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడారు, సంభాషించాడు. ఆమేన్. సంభాషించిన తర్వాత నువ్వు ఐగుప్తు వెళ్ళాలి, అక్కడ నా ప్రజల కోసము నేను నిన్ను నియమించాను, వాళ్ళకి విడుదల తీసుకురావాలా, ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఇవన్నీ జరుగుతాయా? అక్కడ నన్ను నమ్ముతారా? జరుగుతాయా ఇవన్నీ అనుమానం రాలేదు. అక్కడ ఆ రాజు దగ్గర ఇవన్నీ చెప్పాలా, వాళ్ళని బయటికి తీసుకురావాలా, విడుదల కావాలా. అందుకనే దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చెప్పాడు ఆయనకి, నిజమేనా? సూచనలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ సూచనల ద్వారా వారిని బయటికి తీసుకురాగలుగుతావు. ఎన్నో అద్భుత కార్యాలు అక్కడ దేవుడు మోషే ద్వారా జరిగించాడు. దేవుని స్తోత్రం. లాస్ట్కి ఏమైంది పిల్లారా? మోషే నేను నత్తివని అన్నాడు, తర్వాత నేను వెళ్ళలేనన్నాడు, తప్పించుకుందానికి ప్రయత్నం చేశాడు, నిజమేనా? కానీ దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు. చివరికి ఆ మాటకు లోపడ్డాడు, చెప్పినదంతా కూడా నమ్మాడు. హల్లెలూయా. ఇంకా సరే, విడుదల అక్కడ వెళ్ళిన తర్వాత, విడుదల కోసం వెళ్ళిన తర్వాత అక్కడ రాజుతో మాట్లాడారు, అద్భుత కార్యాలు జరిగినాయి. తర్వాత వారికి విడుదల తీసుకుని వచ్చారు. ఇజ్రాయెల్ ఐగుప్తు దేశం తీసుకొచ్చినప్పుడు చూడండి, నమ్మకం ఏంటంటే మోషే నమ్మకము నడిపిస్తున్నప్పుడు ఎన్నో రీతులుగా సనిగారు మోషే మీద. వాళ్ళు సనగలేదా? గునిగారు, సనిగారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు, మేము మళ్ళీ ఐగుప్తులో ఉంటే బాగుండేదన్నారు. నిజమేనా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అవునండి, మేము బాగుండేటోళ్ళం అక్కడ ఉంటే. ఇదంతా విశ్వాసం. అవిశ్వాసం ఎప్పుడు కూడా ముందుకు నడిపించదు, వెనకకే నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. విశ్వాసం అయితే ముందుకు సాగిపోతావు. విశ్వాసం కావాలా. విశ్వాసం ద్వారా నడవాలంటే చూడండి, దేవుని వాక్యము మీద నువ్వు నమ్మకం కావాలా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మోషే జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూడండి, అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇక్కడ మాట చెప్తాడు ప్రవక్త, మోషే దేవుడు చెప్పిన మాటలకు ఏమాత్రం కూడా సందేహించలేదు. సందేహం రాలేదు. సందేహం అంటే అనుమానం, అవిశ్వాసం రావద్దు. ఈ మాట పట్టుకోవాలి మనం. దేవుడు చెప్పిన ఏ మాట మీద కూడా మనకు అవిశ్వాసము, సందేహం రావద్దు. దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరిగి తీరుతుంది అనేది మనం నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు కూడా నెరవేరుతుంది, కానీ నెరవేరకుండా ఉండదు. తప్పకుండా నెరవేరుతుంది అన్నమాల.
దేవుడు మాట తప్పనివాడు. ఏ మాట చెప్పాడో తప్పు నెరవేరుతుంది అది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి, మనము విశ్వాసుల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆమేన్. ఎందుకంటే 3 రకాల విశ్వాసులు ఉన్నారు. నిజమేనా? విశ్వాసులు ఉన్నారు, తర్వాత అవిశ్వాసులు, వేషధారులు. కానీ నేను అనుకున్నానులే, కానీ మనం అనుకుంటాం క్లోజ్ చేద్దామని, కానీ కాదు, జరగదు. విశ్వాసులతోటే అది క్లోజ్ అయిపోతుంది. ఇంకా మనకు ముందట ఎవరు ఉన్నారు? అవిశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. ఇంకా విశ్వాసుల లిస్టులు ఇంకా చాలా ఉన్నది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లలు. ఇంకా విశ్వాసుల పట్టికలో ఇప్పుడు శత్రుకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? అగ్నిగుండములో మిమ్మల్ని పడవేస్తామంటే వాళ్ళు ఏమన్నారు? మీరు అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు ఆయన. ఆ మాట చెప్పగలిగినారు వాళ్ళు. ఆ మాట ఎలా చెప్తున్నారు? వాళ్ళు విశ్వాసంతో చెప్తున్నారు. అక్కడ వారు నిలబడ్డారంటే కారణం ఏంటంటే విశ్వాసమే. అందుకని వాళ్ళు విశ్వాసులుగా, వాక్యం కోసం నిలబడిన వారుగా ఉన్నారు. అక్కడ అగ్నిగుండంలో పడవేసినా కానీ వారికి ఏం కాలేదు. ఎందుకు ఏం కాలేదంటే వారు దేవుడు మాతో ఉన్నాడని చెప్పారు అక్కడ. కనుక నమ్మకంగా చెప్పారు కనుక ఆ మాటను బట్టి దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు ఆయన. వారిని ఏమాత్రము నాశనం కాకుండా వారు ఎలా అగ్నిగుండంలోకి వెళ్ళారో భద్రంగా వారు మళ్ళీ తిరిగి బయటకు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి అగ్ని వాసన కూడా తగలేని బైబిల్ చెప్తుంది. నిజమేనా? అవునండి. మనకి ఏది అగ్ని వాసన కూడా తగలలేదు. అంటే దేవుడు ఎట్లా కాపాడుకున్నాడు చూడండి. ఎందుకంటే వారు తన యందు విశ్వాసం కలిగిన వారు, తన కోసం నిలబడ్డ వాళ్ళు. అటువంటి వారిని దేవుడు చాలా భద్రంగా కాపాడుకుంటాడు. మీకు తెలుసా, దేవుని దృష్టి ఎప్పుడు కూడా తన కోసం ఎవరు భూలోకంలో జీవిస్తున్నారో వారి మీదనే ఉంటుంది. అర్థమైందా? దేవుడు అన్ని సమయాల్లో చూస్తాడు. ప్రభుత్వం ఈ మాట అంటాడు తెలుసా మీకు? దేవుని కోసము ఈ భూమి మీద ఎవరు జీవిస్తున్నారో దేవుని దృష్టి వారిపైన ఉంటుందట. ఆమేన్. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా జీవిస్తున్నారు, ఎట్లా నా కోసం నిలబడుతున్నారు, ఇవన్నీ కూడా దేవుడు వారిని పరీక్షిస్తాడు. అవిశ్వాసాల గురించి ఆలోచిస్తాడు. చూడండి వారి వైపు. వాళ్ళ అవిశ్వాసులే కదా. వేషధారులు అంటే ఇంకా వారి అవసరమే లేదు. దేవునికి కావలసిందే విశ్వాసులు. విశ్వాసులు ఆయన కోసం నిలబడ్డప్పుడు, జీవించినప్పుడు వారి జీవితాలను దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. వారు ఆయన కోసం నిలబడేవారే విశ్వాసులు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి, మనము మరి ఆఖరి కాలంలో జీవిస్తున్నప్పటికీ కూడా బలమైన విశ్వాసులుగా నిలబడాలా. దేవుని కోసము నిజమైన వాక్యము, నిజమైన వర్తమానం కలిగి జీవించాలా. ఆమేన్. ఒక నామకార్థులుగా జీవించవద్దండి, ఒక అవిశ్వాసులుగా జీవించవద్దు. బైబిల్ ఏముంది, మన వర్తమానం ఏం చెప్తుందంటే పిల్లరా, విశ్వాసుల గురించి ప్రవక్త ఏమన్నాడు? వారు నిజమైన విశ్వాసులుగా జీవించారు. రియల్ బిలీవర్స్, నిజమైన సత్యమైన నమ్మకమైన విశ్వాసులు వారు జీవించారు. మనం ఈ దినాల్లో ఉన్నాం. మనం ఎలా ఉండాలి? నమ్మకమైన, దేవుడు నమ్మే విధంగా మనము ఆయన కోసం జీవించాలా. అటువంటి విశ్వాసులు మనము ఆయన కొరకు సాక్షులుగా నిలబడాలా. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. నమ్మకమైన విశ్వాసంగా జీవించాలా. అది ప్రభువు కోరుతున్నాడు. సాయంకాలం జీవిస్తారా? నమ్మకమైన వారుగా జీవిస్తారా? ఆమేన్. నమ్మకంగా, దేవుడిని నువ్వు నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మే విధంగా దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. యోబు గురించి ఆయన చెప్పాడు. అదే రీతిగా నీ గురించి, మనందరి గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలా. ఓ వీరు నా పిల్లలు, నా యందు బలంగా నిజమైన నమ్మకం కలిగిన విశ్వాసంలో జీవించారు. ఈ చివరి దినాల్లో నా కోసం నిలబడ్డవారు వీళ్ళు అని దేవుడు చెప్పగలిగే రీతిగా
కలిగేలా మనం ఉండాలి, జవాబు చెప్పగలిగిన జీవితం ఉండాలా. అర్థమైందా? మరి అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. దేవుని చిత్తం అయితే మరి తిరిగి వచ్చే వారం ఇక మనము ఇంకేమున్నారు? అవిశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. దేవుని చిత్తం మీద తిరిగి మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.